ప్రార్థన అండి. మేము ఆత్మను దినసారం చేయండి. మహాతండ్రిక కృపాక్షేమ ప్రభావాలు మీ అందరిపైకి నిరంతరము ఆశకరంగా ఉంచి దినదినము ప్రవర్ధనపరచడానికి దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు. భయపడకడి, లోకములో ఉన్న అలజలను బట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. నా వైపు తిరిగి నమస్కరించే ప్రతి ఒక్కరికి కూడా నేను నిత్యము ఆశ్రయించే గొప్ప దేవుడినై ఉన్నాను. భయపడకడి, మీ ఆహారపాలను దీవించబడుతూ నిరంతరము పోషించేవాడుగా మీకు తోడుగా ఉంటాను. ఇదిగో ఈ యొక్క మోక్ష మార్గం ద్వారా ఎంతమంది అయితే నా స్వరాన్ని వింటున్నారో వారందరిలో ఉన్న అలజడి ఇప్పుడే తీసివేస్తున్నాను. నిరంతరము సంతోషంతో సమానంతో ఉండడానికి మార్గం సరాన్ని చేస్తున్నాను. భయపడకడి, కాలాతీతమైన కాలంలో కొట్టుకుపోకుండా కాలాతీతమైన కాలంలో మనం ఎదురీది వాళ్ళగా దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి మనం అందరం కూడా ఆయన కృపాక్షేమ ప్రభావాలతో ఆయన రెక్కల కింద ఎప్పుడూ కూడా ఆనందంగా జీవించి అదృష్టాన్ని మనకు అందరికీ దేవుడు ఇచ్చి గణపతి దీవించిన గాక. ఆమేన్. జీవం గల తండ్రికి 2 వందనాలండి. మీ అందరికీ నా ప్రియవందనాలు చేసినాం. ఆదిలో దేవుడు సదాకాలం తోడుగా ఉండాలని వాగ్దానం ఇచ్చిన దేవుడు మనకు తోడై నేడే ఆదరిస్తున్న దేవునికి దివ్య స్తోత్రాలు. ఆమేన్. దేవుడి స్తోత్రాలు అండి. మరి భయంకర దినాల్లో మనం చూసాం, అనేక మంది మరి మన మధ్యన లేకుండా వెళ్ళిపోయారు. అనేక దుఃఖాలు ఎదురైనాయి, అనేక వ్యాధులు ఎదురైనాయి. అయితే దేవుడి స్తోత్రాలు మరి చాలామంది నిరుత్సాహంతో మరి దుఃఖాలతో కూడా కొట్టబడ్డారు. కుటుంబాల్లో కూడా నిరాశ్రయులుగా మారిపోయారు. అయితే ఈ బైబిల్ పట్టుకున్న వాళ్ళకి దేవుడు ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏంటంటే మరి ఎలాగా లోకంలో యాత్ర ముగించాలి అని చెప్తే మనకు బైబిల్లో ఒక ఆయన మనకు కనబడుతూ ఉంటారు. ఆయన పేరు అబ్రహాం తండ్రి గారు. ఈ అబ్రహాం తండ్రి గారి గురించి మీకు తెలియని విషయాలు లేవు. మరి నిరంతరం ఆయన గురించి చెప్పుకుంటానే ఉంటాం. అయితే 1 ఇజ్రాయెల్కి తండ్రిగా ఉన్నాడు, 2 ఇస్మాయిల్కి తండ్రిగా ఉన్నాడు, 3 మనందరికీ కూడా మార్గదర్శిగా ఉన్నాడు. అబ్రహాం గారు మనకు తండ్రి అవుతాడా? అనోనో, మనకు తండ్రి ఎవరండి? మన తండ్రి దేవుడు అని చెప్పి దేవుడే చెప్పాడు. అబ్రహాం తండ్రి గారు దేవుడికి ఏమై ఉన్నాడంటే విశ్వాసి అయి ఉన్నాడు. మనం కూడా విశ్వాసులా అనే ప్రశ్న మీకు అందరికీ రావచ్చు. మనం ఎవరం కూడా విశ్వాసులం కావండి. మరి ఒక్కోసారి కంగారుపడి విశ్వాసులు అనే మాటను మనం మాట్లాడుకుంటాం. దేవుడే చెప్పాడు, మీరు నా పిల్లలు. మనకి యోహాను 1వ అధ్యాయము మరి ఆ 12-13 వచనాలు చూసినప్పుడు అక్కడ చెప్తున్నాడు, నన్ను ఎంతమంది అయితే విశ్వసించారో వారందరూ కూడా నా పిల్లలు. సరే, ఆయన గురించి ఇంకా ఎంతెంతో తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. ఆయన భూలోకంలో పుట్టాడు అని చాలామంది చెప్పుకుంటారు. ఆయన భూలోకంలో పుట్టలేదు అని కూడా చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. ఆయన పుట్టినప్పుడు ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఆయన ముందే చెప్పాడు, నేను సర్వలోకానికి మరుగై ఉంటాను. నేను పుట్టుతుంది ఈ లోకాన్ని బాగు చేయడం కోసము, నేను పుడుతుంది ఈ లోకాన్ని పరిశుద్ధపరచడం కోసము, నేను పుడుతుంది ఈ లోకాన్ని అద్భుత మహత్కారాలు చేయడం కోసం పుట్టట్లేదు. నేను పుడుతుంది నా పిల్లల యొక్క పాపాలు కడిగి పరిశుద్ధపరిచి నేను నా రాజ్యం నా పిల్లలు తీసుకెళ్ళిపోవడం కోసమే నేను పుడుతున్నాను. అందుకే శిలువ మరణం పొందుతున్నాను. అంచేత ఈ రహస్యం ఎవరికైతే తెలిసిందో వాళ్ళందరూ కూడా నిత్యానంద భర్తులుగా దేవుని స్తుతించి ఆరాధించి గణపరిచేవారుగా ఉంటారు. అంచేత ఈ యొక్క బైబిల్ మనం చూసినప్పుడు మరి చాలామంది చాలా కలవరపడతా ఉంటారు. ఇలా కొత్తగా ఈ వ్యాధులు వచ్చినట్లుగా, కొత్తగా ఈ కలవరపడి వచ్చినట్టుగా కాదు. దేవుడు చెప్పాడు, ఎక్కడైతే నీతి పోతుందో, ఎక్కడైతే యథార్థం లేదు, ఎక్కడైతే భయం లేదు, ఎక్కడైతే భక్తి లేదో అక్కడ శ్రమలు ప్రారంభమవుతాయని చెప్పాడు. ఎంతమందికి ఎలాగా అని మనం చూసినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం చెప్పాడు, మీరందరూ కూడా వర్ధిల్లాలి, మీరందరూ కూడా ఆశించబడాలి, మీరందరూ కూడా దీవెనకరంగా ఉండాలి, మీరందరూ కూడా సంతోషకరంగా ఉండాలి, మీరందరూ కూడా ఈ లోకంలో పుత్ర పౌత్రాభివృద్ధి పొందుతూ ఆయుర్వేద సకల గుప్త కలకాలం క్షేమంగా ఉండాలి. అయితే ఒక మాట చెప్పాడు, మీరు నీతిమంతులుగా ఉండాలి. మరి ఆదాం తండ్రి గారు నీతిమంతుడిగా ఉన్నాడో లేదో మనకు తెలియదు. ఆదాం తండ్రి గారు మరి యథార్థమైన మార్గాన్ని పయనించలేదో మనకు తెలియదు. అలాగా చాలామంది వాక్యం ఎన్నో రకరకాల విమర్శాత్మకంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఆదాం తండ్రి గారి గురించి 6వ అధ్యాయంలో చెప్పాడు, వీళ్ళందరూ కూడా నీటి కలిసిపోతున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా పాపం చేస్తున్నారు, దేవునికి వ్యతిరేకమైన పాపం చేస్తున్నారు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచన చేస్తున్నారు, దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా నిఖమ్మగా నాశనం అయిపోతారని చెప్పి ఖచ్చితంగా చెప్పాడు.
అంచేత నేను దైవజనుగా చాలామంది నా దగ్గరికి వస్తారండి. చాలామంది నా దగ్గరికి వచ్చి అంటారండి, మా పిల్లలు ఇలా పాడైపోయారండి, మరి నా ఆరోగ్యం పాడైపోయిందండి, నా జీవితం పాడైపోయిందండి, నేను ఎంతో దుఃఖాలు పడిపోయానండి, నేను ఎంతో వేదన పడిపోయానండి, నాకు అసలు మనసు కుదిరలేదండి, నేను కూడా మరి బైబిల్ మరి చదువుతానండి అని. అయితే ముందు తెలుసుకోవాల్సింది, నీ జీవితంలో 2 పట్టీలు అక్కడ ఉన్నాయి. ఏమి చేస్తే నీకు దుఃఖం ఎదురవుతుంది, ఏమి చేస్తే నీకు రోగం ఎదురవుతుంది, ఏమి చేస్తే ఈ లోకంలో ఇబ్బందులు ఎదురవుతాయి, ఏమి చేస్తే ఈ లోకంలో ఆశ్రయించబడతావు, ఏమి చేస్తే ఈ లోకంలో సంతోషంగా ఉంటావు, ఏమి చేస్తే ఈ లోకంలో ఘనుడిగా ఉంటావు అని 2 పట్టీలు అక్కడ ఇచ్చాడు దేవుడు. అదే పట్టీ విషయంలో మళ్ళీ అబ్రహాం తండ్రి గారితో మాట్లాడాడు దేవుడు. 12వ అధ్యాయం 3వ వచనం చూసినప్పుడు అబ్రహాంతో తండ్రి చెప్పాడు, అయ్యా నిన్ను ఎవరైనా అవమానపరిస్తే వారిని నేను అవమానపరుస్తాను, నిన్ను ఎవరైనా ఈ లోకంలో మరి కనుక ఈశ్వరిస్తే వాళ్ళని శిక్షిస్తాను, నీ పాడి పంటలు అభిషేకించబడతాయి, నీ పాడి పంటలు దీవించబడతాయి, నువ్వు నీతిమంతుడిగా. అంచేత అబ్రహాం గారు నీతిమంతుడు అని మనకి ఎలా తెలుస్తుంది? ఆయన ఒక జ్యోతి. ఎలా తెలిస్తే 72 సంవత్సరాల వయసులో ఆయన దేవుడి దగ్గరికి వచ్చాడు. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత అంతకుముందు అతని జీవితంలో ఎటువంటి ఆశీర్వాదం లేదు, అతని జీవితంలో ఎటువంటి దీవెన లేదు, అతని జీవితంలో ఎటువంటి మార్గం తెలియదు. అతను మరి దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఒకటే ఆధారము, బైబిల్. ఈ బైబిల్లో నీకు తెలియని మాటలు ఏవి రాయలేదు బైబిల్ దేవుడు, మరుగైన మాటలు లేక మరుగైన భాషలో. అంతేకాకుండా నిరంతరము 24 గంటలు మీకు ఈ యొక్క బోధకులు మనకు బోధిస్తూనే ఉంటారు. అయితే మనకి ఈ యొక్క కార్యాలు ఇక్కడ చూస్తుంటే అబ్రహాం తండ్రి గారిని చూసినప్పుడు ఆయన మరి బైబిల్ పట్టుకున్న తర్వాత నీతిమంతుడిగా మారడలేదు మనకు తెలియగానండి. ఆయన ఎడారిలోకి వెళ్ళి మరి ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం చూసినప్పుడు చిన్న గుడారం వేసుకుని చిన్న మందసం కట్టుకుని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. సాధారణంగా మనం అందరం ప్రార్థన చేస్తూ ఉంటాం, నాయన నేను చాలా బాగోలైనా, నేను చాలా బాగోలైనా, నాయన మా పిల్లలు బాగోలైనా, నాయన మా ఇల్లు బాగోలైనా, ఆడ అటుండైనా, ఇడు అటుండైనా, ఆడటుండైనా, ఇటు ఉంటుండైనా, అటు మంచిడు కదా నాయన, ఇటు మంచిడు కదా నాయన, అన్నను బాధపెడుతున్నాయినా. ఈ ప్రార్థనలు మనందరం చేస్తాం. బైబిల్లో ప్రార్థన లేదండి. ఆ బైబిల్లో ఏం ప్రార్థన ఉందంటే అబ్రహాంతో చెప్పాడు, నువ్వు నీతిమంతుడిగా ఉంటే, నువ్వు యథార్థపడిగా ఉంటే, నువ్వు భయభక్తులు కలిగి ఉంటే, నువ్వు నమ్రత కలిగి ఉంటే ఈ లోకంలో నీకు ఏ భయము లేదు, నీకే శ్రమ వచ్చినా నేను ఉంటాను, నీకు ఏ వేదన వచ్చినా నీ తోడుగా ఉంటాను, నీకు ఏ దుఃఖం వచ్చినా నీకు తోడుగా ఉంటాను. అబ్రహాం తండ్రి గారికి తెలిసిందేంటి, మనకు తెలియదేంటి? అబ్రహాం తండ్రి గారు దేవుడు ఎవరో తెలుసుకున్నారు. అబ్రహాం తండ్రి గారి దేవునికి బలాన్ని తెలుసుకున్నారు. దేవుడి దగ్గర ఎలా ఉండాలి, దేవుని ఎలా స్తుతించాలి, దేవుని ఎలా ఆరాధించాలి, దేవుని ఎలా కనపరచాలి. అబ్రహాం తండ్రి గారు ఇబ్బందులు ఎదురైనప్పుడు ఏమైనా భయపడిపోయాడా? అబ్రహాం తండ్రి గారికి ఏమైనా దుఃఖాలు ఎదురైనప్పుడు భయపడిపోయాడా? అబ్రహాం తండ్రి గారు ఆస్తులు పెరిగిపోయినప్పుడు నీకు చాలా గొప్పడైపోయినాయా, శక్తివంతులైపోయినాయా, బలవంతులైపోయినాయా, నీకు చాలా కష్టపడి సంపాదన చేశానని నేను చెప్పాడా? లే. గొప్ప దేవుని యొక్క శక్తిని తెలుసుకున్నాడు. ఆయన స్తుతించడము, ఆయన ఆరాధించడం ప్రారంభించాడు. మనము ఆయన ఎలాగా మనం చూసిన ఆయన స్తుతించినప్పుడు ఆయన యొక్క అబ్రహాం గారు చాలాసార్లు చెప్పుకున్నాం. ఎలియాజర్ గారు వచ్చి అంటాడు అబ్రహాం తండ్రి గారితో, అయ్యా ఆస్తులు విస్తరిస్తున్నాయి. దానికి ఒకే మాట చెప్పాడు, దేవుడు మనల్ని దీవిస్తున్నాడు. కానీ నేను చాలా కష్టపడ్డానయ్యా, నేను చాలా ప్లాన్ వేసానయ్యా, నేను మంచి యత్నం వేసానయ్యా, నేను చాలా మంచిగా ఇలా చేశానయ్యా అనే మాట అబ్రహాం తండ్రి గారు మాట్లాడదు. ఎందుకు మాట్లాడదంటే తను బైబిల్ ఒక మాట రాయబడింది. ఆ మాట ఏంటంటే, నీవు నీతిమంతుడు అవుతే నిత్యము దీవించబడతావు. నీతిమంతుడు అవునా కాదనేది మనకు ఎలా తెలుస్తుంది? అతను ఎదుగుతున్న బట్టి, అతని యొక్క స్థితిని బట్టి మనం తెలుసుకోగలుగుతాం. అతను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఒకవేళ నీతిమంతుడికి శ్రమలు రావా? వస్తాయి గ్యారంటీగా. ఎందుకంటే అబ్రహాం గారికి శ్రమలు వచ్చినాయి. అబ్రహాం గారి భార్యని లోతు ఎత్తుపోయి సుధమ గుమ్మరాజు ఐగుప్తు రాజు ఎత్తుపోయినప్పుడు అబ్రహాం గారికి చాలా శ్రమ ఎదురైంది. శ్రమ ఎదురైనప్పుడు అబ్రహాం తండ్రి గారు ఏమంటున్నారయ్యా అని చూసినప్పుడు అబ్రహాం తండ్రి గారు 10 మంది దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు అన్యాయం జరిగిపోయింది, నాకు మోసం జరిగిపోయింది, నేను ఎంతో మంచివాడినండి, నేను ఎంతో నీతిమంతునండి, నేను ఎంతో యథార్థపడినండి, నేను ఎంతో భయభక్తులు గలవాడినండి, నేను దేవుడిని నమ్ముకున్నానండి, అయ్యా నాకు అన్యాయం జరిగిందండి అని ఎవరికీ చెప్పలేదు ఆయన. మన అద్దె తెల్లాలిగితే దేవుడిని నమ్ముకున్నామండి, అదిగో దేవుడిని నమ్ముకున్న పాస్టర్ గారు చచ్చిపోయారేంటి, అదిగో దేవుడిని నమ్ముకున్న వాళ్ళు చచ్చిపోయారేంటి, దేవుడిని నమ్ముకున్న ఇలాగైపోయారేంటి, దేవుడిని నమ్ముకున్న అలా ఎవరో లోతు అయిపోయాడు. అలాగా ఎందుకు? దేవుడు నీతిమంతుడు కాదు కాబట్టి లోతు అయిపోయాడు. మనం చెప్పగలం దానికి.
ఆదాము గారు అయిపోయారు. దానికి మనం ఏమైనా చెప్పగలను? ఆదాము గారు అయిపోయారు. అతని సంసారం అంతా తరుడిపోయింది, అతని సంసారం అంతా పాతాళానికి వెళ్ళిపోయింది. ఆ యొక్క హానుక చేసిన తాతాలు 1000 సంవత్సరాలు బతికావు, అయ్యా బుద్ధి లేనివాడిగా బతికావు, నీతి లేనివాడిగా బతికావు. నేనైతే నిందారహితుడిగా నేను నా పిల్లలు కలిసే దేవునితో సాగిపోతున్నాం. అంచేత నా ప్రియచముడా, నా ప్రియ చెల్లి, నీ జీవితంలో చీకట్లో వెలుగులో నడిచేవాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క జీవితాలు ఎలా ఉంటాయి అని మనం చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు అబ్రహాం తండ్రి గారు చెప్తున్నాడు, అయ్యా దేవుడు మనల్ని దీవిస్తున్నాడు. అబ్రహాం తండ్రి గారు భార్యను పోగొట్టుకున్నప్పుడు చెప్తున్నాడు, అయ్యా నేను ఏదో పాపం చేశాను కాబట్టి, నాలో ఏదో అవిధేత వచ్చింది కాబట్టి, నాలో ఏదో తిరుగుబాటు వచ్చింది కాబట్టి, నాలో ఏదో అజ్ఞానం వచ్చింది కాబట్టి, నాలో ఏదో దుఃఖం వచ్చింది కాబట్టి, మరి ఈ విధంగా నేను పాడైపోయాను అని చాలామంది చెప్తుంటారు. దావీదు చాలా మంచోడండి, చాలా మంచోడండి. నిజమే, దావీదు చాలా మంచివాడు. 23 అధ్యాయం చదివినప్పుడు దావీదు చాలా మంచివాడు. 103 అధ్యాయం చేసినప్పుడు దావీదు చాలా మంచివాడు, చాలా నీతిమంతుడు, చాలా యథార్థపరుడు, చాలా భయభక్తులు గలవాడు. అదే మనము దావీదు యొక్క జీవిత చరిత్ర చూసినప్పుడు దావీదు పాడైపోయాడు. దావీదు కొడుకులు పాడైపోయారు, దావీదు సంసారం పాడైపోయింది. ఎందుకు పాడైపోయింది? దావీదు అంత నీతిమంతుడు, అంత యథార్థపరుడు, అంత భయభక్తులు గలవాడు, అంత మహిమ గలవాడు. అవును, అతను ప్రార్థన ఆపి సోమరిగా మారాడు. ఇక సోమరిగా మారి ఆలోచనలు పడ్డాడు. ఒక అమ్మాయిని చూశాడు. అమ్మాయిని చూసినప్పుడు అతను ఏమైనా ప్రార్థన చేశాడా? తండ్రి నాయనా, నేను చెదిరిపోతున్నాను, నా మనసు పాడైపోతుంది, నా మనసు అజ్ఞానందకారంలో కొట్టబడుతుంది, నా మనసు చీకట్లో వెళ్ళిపోయింది, నా మనసు నీకు వ్యతిరేకమైన కార్యాలు చేస్తుంది, అందుకు నా మనసును స్వాధీనపరచుకో ప్రభు అని ఏమైనా ప్రార్థన చేశాడా? బయట అయితే చేసుకుంటా చెప్పచ్చు, అందరికీ చెప్పచ్చు, నేను నీతిమంతుని యథార్థమని అని చాలా బాగా చెప్పచ్చు. అందుకే యోబు గురించి ఇక సాతానుడు చెప్తాడు, అంతరాత్మ నీకు తెలుసా, అతని యొక్క ఆలోచన నీకు తెలుసా అని అడిగాడు. అంచేత పిల్లలు ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసినప్పుడు ఆ యొక్క దావీదు గారు దేవుడికి ప్రార్థన చేసుకోలేదు. నాయనా, నేను పాపంలో పడిపోతున్నాను, బైబిల్ పట్టుకున్నా, నీకు తెలియదా? నువ్వు పాపం ఎలా పడిపోతావు తెలియదా? నీ పాప జీవితాన్ని ఎలా జీవిస్తావు తెలియదా? అంటే నేను పాపంలో పడిపోతున్నాను. అబ్రహాం గారు చేసిన పని ఏంటంటే, నేను పాపం చేయకూడదు, నేను పాపం చూడకూడదు, నేను పాపం వినకూడదు, నాయన నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నన్ను నీతిమంతుడిగా జీవించు, నన్ను నువ్వు ప్రార్థన ప్రారంభిస్తావు. నాయన నేను గొప్పడైపోవాలి, నేను పెద్ద ఇల్లు కట్టుకోవాలి, ఆ ఇంట్లో అది ఉండాలి, నేను చాలా గొప్ప శక్తిమంతుడు అయిపోవాలి, నా బతుకులు ఇలాగైపోవాలి, నా బతుకులు అలాగైపోవాలి, వాడు అలాగన్నాడు, వీడు అలాగన్నాడు. ఈ ప్రార్థన బాగా చేస్తావు, నాకు తెలుసు. కానీ దానివల్ల చీకట్లోంచి గొప్ప వెలుగుని వచ్చేవాళ్ళు. అందుకే అబ్రహాంతో 17 అధ్యాయం అంటాడు, నువ్వు నిందారహితుడిగా ఉండు అబ్రహాము, నేను దీవిస్తానని. నిందారహితుడిగా ఎలా ఉన్నాడో మనకేం తెలుసు? అతను నిందారహితుడే మనకు ఎలా తెలుస్తుంది? అవును, 18 అధ్యాయం 18 వచనం అంటాడు, నీ వంశం ఇలా రాజులుగా ఉంటారు చూసుకో. అబ్రహాం నాయన, నా బిడ్డలు దీవించయ్యా, నా బిడ్డలు ఆశించయ్యా, నా బిడ్డలకు కనపరచయ్యా, నా బిడ్డలకు మంచి ఆస్తిని ఇవ్వయ్యా, నా బిడ్డలకు రాజ్యాలు ఇవ్వయ్యా అనేం అబ్రహాం గారు అడగలేదు. అబ్రహాం గారు దేవుడిని ఒకటి అడుగుతున్నాడు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నన్ను నీతివంతుడిగా. అయ్యా మా చేపలు తిరిగిపోతున్నాడు బాగా, అయ్యా నువ్వు చీకట్లో జీవిస్తావు, వెలుగులు ఎలా సంపాదించగలదు నువ్వు? ఇక్కడ చీకట్లో ఉన్న అబ్రహాం గొప్ప వెలుగుని చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు అంటే, అతను అబ్రహాం దేవునికి లోబడ్డాడు, అబ్రహాము దేవుడిని ప్రేమించాడు, అబ్రహాము దైవాజ్ఞను పాటించాడు, అబ్రహాం దైవ చిత్తాన్ని నివర్తం చేస్తున్నాడు. దేవుని చిత్త ప్రకారంగా అతను ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా కూడా అతను దేవునికి ఆజ్ఞ చేసి తెలిపాడు. అంచేత మనం అయితే మంచి అన్ని ఏరుకుంటూ ఉంటాం, మంచి ఆలోచన చేస్తూ ఉంటాం. అబ్రహాం అయితే దేవునికి లోబడ్డాడు, దైవాజ్ఞను పాటించాడు. అంచేత మన జీవితంలో చాలా భయాలు, అయ్యా ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు, అయ్యా మన మా మామయ్య అండి, మరి కరుణావతినండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మరి 10 లక్షలు అయిపోయాడండి మా మామయ్య, మరి మా మేనత్త అండి, మరి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారండి, మరి 18 లక్షలు ఖర్చు పెట్టామండి, అయిపోయారండి. ఇలా చాలామంది చెప్తున్నారు. కొంతమంది చెప్తున్నారు, నాకు కూడా కరుణ వచ్చిందండి, నేనేం చేయించుకోలేదు, దేవుని కృప వల్ల ఆ మహాతండ్రి గారు ఏదో నన్ను అలా బాగు చేసుకున్నాడు. కరుణ 2 చోట్ల వచ్చింది కరుణ. ఎందుకని నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు, ఓ 10 రోజులు చాలా శ్రమను అనిపించావు, అయ్యా ఊపిరి అంతకంటే కొట్టుకున్నావు, చాలా వేదన అనిపించావు, చాలా దుఃఖాన్ని అనిపించావు, లాస్ట్ని నీ ధనాపాటు చేసుకుని వ్యాండర్ పెట్టుకుని చనిపోయావు. అబ్రహాం తండ్రి గారు చెప్తున్నాడు, అయ్యా దేవుడు పిలుస్తున్నాడయ్యా, వెళ్ళిపోతున్నాను. ఒకవేళ కోవిడ్ వచ్చింది, నీకు మరణం వచ్చింది, ఒకవేళ మరణిస్తున్నావు, ఒకవేళ వచ్చేసింది కోవిడ్, వెళ్ళిపోతున్నావు. ఏం చెప్తున్నావు ప్రార్థన? నువ్వు మరణిస్తే ఏమవుతావు? ఒకవేళ సరదాగా మరణిస్తావు అనుకుందాం, ఏమవుతావు? నువ్వు మరణిస్తే ఏమవుతావు అనుకుంటున్నావు?
నువ్వు మరణిస్తే ఏమవుతావు అనుకుంటున్నావు? అయ్యా బైబిల్ పట్టుకున్నా, నీవు మరణిస్తే పరలోక రాజ్యం కలుగు. అందుకు మనం ఈ లోకంలో ఉండగా భయపడవలసిన అవసరము, దుఃఖపడవలసిన అవసరము, వేదన పడవలసిన అవసరము మన జీవితంలో లేదు. అందుకే అబ్రహాం గారు మరి 22 అధ్యాయాలు చూసినప్పుడు అబ్రహాం అన్నాడు, నీ ఏకైక కుమారుడు బలెం అన్నాడు. ఓకే, ఇచ్చినవాడు నువ్వే, తీసుకున్నాడు నువ్వే. దేవుడు వెంటనే చెప్పాడు, భూలోకమంతా నీ సంతానం విస్తరించబడతారు. నువ్వు దేన్ని నమ్మేవయ్యా? నువ్వు దేని మీద ఆధారపడ్డావు? నువ్వు దేని మీద ఆలోచన చేస్తున్నావు? అవును, మనసారా దేవునితో నువ్వు సవాసం చేసినప్పుడు, మనసారా దేవుని యొక్క ఉద్దేశాలకు తెలిసినప్పుడు, ఆయన యొక్క ఆలోచనకు తెలిసినప్పుడు ఈ లోకంలో చాలా సంతోషంగా ఉంటాం. ఎందుకంటే పుట్టించిన వాడు ఆయనే, గిట్టించేవాడు ఆయనే. నీ ఆహారము ఎక్కడ వేయబడుతుందండి? నీటి వేయబడుతుంది. అంచేత ఖచ్చితంగా తెలుసుకుంటావు, అయ్యా ఈ లోకంలో ఉండగానే పాపం చేస్తే నాకు శ్రమలు ఎదురవుతాయి. నేను కనుక ఆయన ఆజ్ఞను మేరితే ఈ లోకంలో నాకు శ్రమలు ఎదురవుతాయి. పట్టి చూసుకు బిడ్డ, నాకు శ్రమలు ఎదురవుతున్నాయి, నాకు చాలా శ్రమలు ఎదురైపోతున్నాయి, నాకు చాలా శ్రమలు ఎదురైపోతున్నాయి. ఆదాము శాస్త్రాలు పండట్లేదు, అబ్రహాం శాస్త్రాలు పండుతున్నాయి. నా ప్రియ బిడ్డ, ఈ చిత్తులు ఒకసారి ఆలోచించే. మనకి ఈ యొక్క ఆదికాండం 25 అధ్యాయంలో 23 వచనంలో ఒక ఆయన ఉంటాడు, యాకోబు గారు. ఆయన తల్లి గర్భం రాకముందే పిండాకృతి కాకముందే దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవాడు. ఆయనకు ఒక ఆశ, నేను గొప్పడైపోవాలి, నా పిల్లలు గొప్పడైపోవాలి, నేను చాలా తెలుగులవడైపోవాలి, నేను చాలా జ్ఞానగలవడైపోవాలి. అయ్యా చాలా ఒక విద్య నేర్చుకున్నాడు, మోసకరమైన విద్య నేర్చుకున్నాడు. అతను దేవుడి బిడ్డ. మోసకర విద్య నేర్చుకున్నప్పుడు, నాయన నీ మోసాన్ని దీవిస్తానయ్యా, అయ్యా నీ కపటాన్ని దీవిస్తానయ్యా, నీ అంతరాత్మను దీవిస్తానయ్యా, నువ్వు ఏం చేసినా దీవిస్తానయ్యా, నువ్వు ఎలా ఉన్నా దీవిస్తానయ్యా అని దేవుడు చెప్పాలి. ఆడు మోసం చేస్తున్నప్పుడు దేవుడు దీవించాలి. అన్నగారిని మోసం చేసినప్పుడు అన్నగారిని చంపేసి వీణ్ణే నాయకుని చేసేయాలి. చేయలే, పారిపోయిన ఇక మూర్ఖుడు దేవుడి దగ్గర నుంచి వచ్చాయండి. ఎంత గొప్ప విషయాన్ని అతను వెళ్తుండగా దేవుడు మళ్ళీ దర్శించాడు. 28 అధ్యాయం 10వ వచనం చూసినప్పుడు దర్శించాడు దేవుడు. ఒక మాట అన్నాడు, నాయనా నువ్వు పరలోకానికి వచ్చావు, రాకపోకృష్ణ పరిశుద్ధపరచబడ్డావు. అంచేత భూమి మీద నువ్వు ఎలా ఉండాలంటే నీతిమంతుడిగా ఉండాలి, యథార్థపరుగా ఉండాలి, పరిశుద్ధుడిగా ఉండాలి. అంచేత సకలంలో నువ్వు దీవించబడతావు చిన్నోడు అని చెప్పాడు. కానీ యాకోబు పరలోకానికి వచ్చాడు, దేవుడి బిడ్డే, దేవుడి చేత మాట్లాడుతున్నాడు, కానీ తన పాప జీవితాన్ని వదిలిపెట్టలేదు. అందుకే తను ప్రేమించిన దినా చనిపోయింది. తన బిడ్డలో ఒక బిడ్డ మరి పోగొట్టుకోవడం జరిగింది. తన జీవితంలో కాలు పోగొట్టుకున్నాడు, తన జీవితంలో తన ప్రేమించిన భార్యని పోగొట్టుకున్నాడు. యాకోబు ఎప్పుడైతే తిరిగి దేవుడి దగ్గరికి వచ్చి, నాయనా నీ దొంగవాణ్ణి అడిగాడు. దేవుడు అడిగినప్పుడు చెప్పాడు, నేను ఖచ్చితంగా దొంగవాణ్ణి. కాబట్టి అప్పటికి జ్ఞానోదయం వచ్చిందండి, అడిగి అప్పటికి యథార్థం తెలిసిందండి, అప్పటికి సత్యం తెలిసిందని. తన జీవితం పాడుపడక కారణము, తన బ్రతుకులో ఆ చీకటి జీవితానికి కారణము, తన బతుకులో భార్యను పోషించలేపడానికి కారణము, తన బతుకులో బిడ్డలను పోషించలేపడానికి కారణము, తన ఇందుకు ఎటు విధంగా కూడా ఎదగలేపడానికి కారణము, తన ఎటువంటి విధంగా కూడా ఆశ్చర్యపడడానికి కారణం ఏంటంటే, నేను మోసగాను కాబట్టి మోసాన్ని దేవుడు దీవించడు. తాతయ్య ముందే చెప్పాడు, మనం యాత్రికులం, మనం దేవునితో సవాసం చేయాలి, మనం యథార్థంగా ఉండాలి, మనం నీతివంతుడిగా ఉండాలి, మన ప్రభావం గల దేవునితో సవాసం చేయాలి ముందే చెప్పాడు. నువ్వు బైబిల్ పట్టుకుని మోసాలు చేస్తావంటే, నువ్వు బైబిల్ పట్టుకుని అయ్యా భయంకరమైన చీకటి జీవితాలు జీవిస్తావంటే, నన్ను దేవుడు దీవించట్లేదు, నన్ను దేవుడు ఆశించట్లేదు, నన్ను దేవుడు కనపరచట్లేదు, నన్ను దేవుడు నడిపించట్లేదు అనే మాటలు సరదాగా సినిమా డైలాగులో చెప్పుకున్న వరకు ఉపయోగపడతాయి. కానీ నీ జీవితాన్ని ఆశించు, నీ జీవితంలో శాంతి లేని మడిగా ఉంటావు. అందుకే యాకోబు అంటాడు, అయ్యా 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 నేను దొంగవాణ్ణయ్యా, అయ్యా 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 నేను మోసగాడినయ్యా, అయ్యా అయ్యా నీకు వ్యతిరేకమైన పాపాలు చేశానయ్యా, అందుకే ప్రార్థించిందయ్యా పాపాల సిలువ, ఈ నరకమంతా లభించానయ్యా. అయ్యా భార్యను పోగొట్టుకున్నాను, అయ్యా బిడ్డను పోగొట్టుకున్నాను, అయ్యా నా జీవితం అన్నీ పోగొట్టుకున్నాను, దరిద్రుడిగా అయ్యా ఊరేసి చచ్చిపోవడానికి ఆత్మహత్య చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నానయ్యా అని ఎప్పుడైతే తన మార్గాన్ని దేవుడి దగ్గర బయలుపరుచుకున్నాడు, దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలుగా ఇక నువ్వు నీతిమంతుడిగా ఉంటావు, ఇక నువ్వు యథార్థపడిగా ఉంటావు, ఇక నువ్వు భయభక్తులు కలిగి ఉంటావు. చాలామంది సాక్ష్యం చెప్పడానికి చాలా వంకరలు తిరుగుతారు, భలే సాక్ష్యాలు చెప్తారు.
ఇక్కడ యాకోబు సాక్ష్యం చెప్తున్నాడు, కొడుక్కి చెప్తున్నాడు. 48 అధ్యాయం 10వ వచనంలో యేసోబు చెప్తున్నాడు, యేసోబు ఈ రోజున ఈ విధంగా జీవించగలుగుతున్నామంటే కేవలం దేవుని కృప. ఒకప్పుడు నేను మోసకరిగా, ఒకప్పుడు దగాకురిగా, ఒకప్పుడు దేవుడి బిడ్డనై ఉండి కూడా నా ఇష్టానుసారంగా జీవించి నేను అన్నీ పోగొట్టుకుని దరిద్రుడిగా మారాను. తల్లిదండ్రులకు దూరం అయిపోయాను, అన్నదమ్ములకు దూరం అయిపోయాను, అత్తమామలకు దూరం అయిపోయాను, బావమర్దులకు దూరం అయిపోయాను, అందరికీ దూరం అయిపోయాను. నేనే ధనాన్నైతే ప్రేమించానో ఆ ధనం కూడా నన్ను విడిచిపెట్టింది. ఏ ఆరోగ్యవంతుడిగా ఉన్నానో ఆ ఆరోగ్యం కూడా నన్ను విడిచిపెట్టింది. అయా ఎవరి కోసం తప్పించానో ఆ భార్య కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎవరినైతే విక్కుడిగా ప్రేమించానో ఆ కొడుకు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎంతగో గారాభంగా పెంచిన ఆ కూతురు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కానీ ఏనాడైతే నేను దేవుడి దగ్గర చేరి ఆయన పాదాలు పట్టుకున్నాను, ఆనాడు నుంచి ఆ మహాతండ్రిని దీవిస్తున్నాను. నాకు కాళ్ళు లేకపోయినా, నాకు ఆస్తి లేకపోయినా ఈ రోజున నా కుమారుని రాజుని చేశాడు. ఇది కేవలము ఎప్పుడంటే నేను మారు మనసు పొందినప్పుడు, నేను దేవుని దగ్గర యథార్థంగా ఉన్నప్పుడు, నేను దేవుడి దగ్గర భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, నేను దేవుడి దగ్గర వినయ సంపదలు కలిగి ఉన్నప్పుడు నేను ఆశ్రయించబడ్డాను. అంచేది నా పిల్లరా, నీ సాక్ష్యం ఎలా ఉంది? నీ సాక్ష్యం నేను గొప్పవాడిని, నేను తెలియగలవాడిని, నేను జనగలవాడిని, నన్ను ఆడెవడ చేస్తున్నాడు, నన్ను ఎవడ ఇలా మోహన్ చేస్తున్నాడు, ఆడెవడ దగా చేస్తున్నాడు, ఈడెలా ఇచ్చేస్తున్నాడు అనే చెప్పుకునే జీవితంలో మిగిలిపోయావా? నేను ఎంతగానో ప్రార్థన చేస్తుంటే మా చేపల జీవులు పడట్లేదు, నేను ఎంతగానో ప్రార్థన చేస్తుంటే అయ్యా 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 చాలా భయంకరంగా నా వ్యాపార నష్టంలో ఉంది అని చెప్తున్నావా? నేను ఎంతగానో ప్రార్థన చేస్తుంటే నాకు ఆరోగ్యం లేకుండా, నేను ఎంతో ప్రార్థన చేస్తుంటే నిరంతరం నాకు చాలా దుఃఖాలు మిగులుతున్నాయి అని చెప్తున్నాను. నీ జీవితంలో అదేనా నువ్వు చెప్తుంది సాక్ష్యం? నీ జీవితంలో ఉన్న సాక్ష్యం ఏదైనా? నువ్వు సాక్ష్యం చెప్పగలుగుతున్నావు. తన సొంత కొడుక్కి సాక్ష్యం చెప్పాడు, నేను మోసకారిగా ఉన్నాను చెప్పు, ఎంతో భయంకర చీకటి జీవితాన్ని జీవించాను రా. నేను వెలుగు సంబంధాన్ని, నేను పరలోకాన్ని వచ్చాను, నేను దేవుని బిడ్డను, అభిషేకించబడ్డాను. నా తల్లి ముందే చెప్పింది ఈ విషయాలన్నీ కూడా. కానీ నా పాడుబుద్ధి లోకంలోకి వచ్చిన తర్వాత నా పాడుబుద్ధి ఈ లోకంలో గొప్పవాడిగా ఉండాలి, ఈ లోకంలో శక్తివంతుడిగా ఉండాలి, ఈ లోకంలో బలవంతుడిగా ఉండాలి, అయ్యా నీ దేవునికి లోపడకూడదు, నేనే నాకే దేవుడు లోపడాలని అనే పిచ్చి ఆలోచనలు నన్ను దరిద్రం చేసినయ్యా. అయ్యా నన్ను శాపగ్రస్తుడిగా మార్చినయ్యా, నన్ను దుఃఖక్రాంతిగా మార్చినయ్యా. అయ్యా ఇది నా స్వయంకృత అపరాధమయ్యా. ఈనాడైతే నేను దేవునికి లోబడ్డాను యేసోబు, ఏనాడైతే నేను దేవుని యొక్క ఆజ్ఞను పాటించడం ప్రారంభించాను యేసోబు, ఏనాడైతే దేవుని యొక్క చిత్తాన్ని నివర్తం చేయడం ప్రారంభించాను, ఆనాటి నుంచి నన్ను నా పిల్లల్ని దేవుడు దీవిస్తున్నాడు రా. ఇవాళ మీరు రాజులుగా ఉన్నారంటే, ఇవాళ మీ పిల్లలు ఆరోగ్యకరంగా సంతోషంగా ఉన్నారంటే, ఈ రోజున మీరు గొప్పవాళ్ళుగా ఉన్నారంటే, ఆ రోజున దేవుని దగ్గర నేను పాపాన్ని విడిచిపెట్టాను, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం ప్రారంభించాను, యథార్థమైన మార్గంలో పయనించడం ప్రారంభించాను. నీతిమంతుడిగా ఏనాడైతే నేను మారాను, నీతిమంతుడిగా ఏనాడైతే నేను జీవించడం ప్రారంభించాను, ఆనాటి నుంచి తండ్రి నన్ను దీవించడం ప్రారంభించాడు. నాకే భయం లేదు. అదిగో తండ్రి పిలుస్తున్నాడు, నా ఆయుష్కాలం పూర్తి అయిపోయింది, వెళ్ళిపోతాను. వెళ్తూ మిమ్మల్ని అందరినీ కూడా దీవించి వెళ్తాను రా యేసయ్య. కానీ నాకు మళ్ళీ మోసకరమైన జీవితాన్ని జీవించొద్దు, శ్రమల పాలైపోతారు. నాకు మళ్ళీ దుఃఖకరమైన జీవితాన్ని మీరు జీవించొద్దు, శ్రమల పాలైపోతారు. మాకు బైబిల్ తెలుసు, మాకు వాక్యం తెలుసు, మా ప్రార్థన తెలుసు అని అడిగడిగిన ఆ భయంకర చీకటి జీవితాన్ని మీరు అనుభవించొద్దు. ముందర మీ ఆత్మను కడుక్కోండి, ముందర మీ జీవితాన్ని దేవుడి దగ్గర పరవండి, దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పండి, దేవా నాలో ఏదైనా లోపం ఉందేమో, నాలో ఏదైనా పాపం ఉందేమో, నాలో ఏదైనా తిరుగుబాటు ఉందేమో, నేను అజ్ఞానంగా జీవిస్తున్నానేమో, నీకు వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్నానేమో, అందుకు నాకు ఈ శ్రమలు, అందుకు నాకు ఈ దుఃఖము, అందుకు నాకు ఈ మనశ్శాంతి లేదు, అందుకు నాకు ఈ సమాధానం లేదు అని ఎప్పుడైతే నువ్వు జీవితంలో ప్రార్థించడం ప్రారంభిస్తావు, అందుకే మనకి అపుస్తులనగా పరలోకానికి వచ్చిన వాళ్ళు దేవుని కార్యక్రమం చేయడం కోసం వచ్చినారు. వాళ్ళు మనోజ్ఞానం కోల్పోయి మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో మనం చూసినప్పుడు వాళ్ళందరూ కూడా యేసుని విమర్శించడం ప్రారంభించారు. యేసు అంత గొప్ప అనుకున్నావురా, యేసు అంత శక్తి అనుకున్నావురా, యేసు ఎంత చేత అనుకున్నావురా, యేసు చాలా భయంకరంగా చనిపోయాడు రా, చచ్చా మనం అతను నమ్మడమే చాలా తప్పురా అని మాట్లాడుకున్న సమయంలో వారి మధ్య నిలిచాడు. వాళ్ళతో ఒక మాట అన్నాడు, విశ్వాసం మాలని వాళ్ళారా, దైవజ్ఞానం లోపంగా ఉన్న వాళ్ళారా,
నా కూడా ఉండి ఏనాడు కూడా నన్ను చూడలేకపోయారు. మీరు నా కూడా ఉండి నేనెవరో తెలుసుకోలేకపోయారు. నా కూడా ఉండి మీరెవరో మీరు తెలుసుకోలేకపోయారు. అసలు మీరు ఎందుకు భూలోకంలోకి వచ్చారు, ఎందుకు భూలోకంలో పుట్టారు, మీరు ఎవరు, ఎందుకు మీరు ఈ యొక్క సేవలోకి వచ్చారు అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోలేకపోయారు. అంత గుడ్డివాళ్ళు మీరు. దేవుడు మనోనేతను తెరిచాడు, వాళ్ళతో కలిసి వెళ్ళాడు, అద్భుతాలు చేస్తున్నాడు, అనేక మంది రక్షించబడుతూ ఉంటారు అని చూస్తూ నా దగ్గర చాలామంది అంటూ ఉంటారు, నాయన నేను చాలామంది రక్షించానండి, నేను చాలామంది రక్షించానండి, కానీ వాళ్ళు నన్ను మోసం చేశారండి. నేను చాలామంది రక్షించానండి, నేను చాలామందికి ఇలాగా మరి తాగుబోతులు కొడుగా మార్చేశానండి, మరి వాళ్ళు నన్ను మోసం చేశారండి. వాళ్ళు మూర్ఖులు అని చెప్తానండి నేను. మీరు మార్క్స్ వార్త 16 అధ్యాయం మీరు చూసుకున్నప్పుడు యేసు ప్రభు అంటాడు, నేను మీతో వచ్చి సూచిక్రియలు చేసి అనేక మందిని రక్షించుకుంటాను. నువ్వే రక్షించే, నువ్వే పాపాలు గడిగితే, నువ్వే శాపాలు గడిగితే, నువ్వే విమోచిస్తే, నువ్వే సంఘాల కట్టగల శక్తి నీలో ఉంటే గుర్తుపెట్టుకో, నీకేస్తో పని లేదు, నీకేస్తో ఏ పని లేదు. నువ్వు మోసగాడివి, ఏస్తూ పని లేదు. ఏస్తో నేను నువ్వే ప్రకటించుకో, నేనే రక్షిస్తున్నాను, నేనే సంఘాన్ని కడుతున్నాను, నేనే గొప్పడని చెప్పుకో. ఆదాములాగా రక్షించేవాడు ఒక్కడే ఉన్నాడు, ఆయన పేరు క్రీస్తు. అందుకే ఆ రక్షణ, అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, అయ్యా నేనేమై ఉన్నాను, కేవలం క్రీస్తు అయి ఉన్నాను. అజ్ఞానాంధకారంలో కొట్టబడుతుండగా, గుడ్డివాడిగా మారి ఉండగా, నా ఇష్టానుసారంగా జీవిస్తుండగా ఆయన నా నేత్రాలు తెరిచాడు, నా ఆత్మజ్యోతిని వెలిగించాడు, నా పాపాలకు అడిగాడు, నన్ను పరిశుద్ధపరిచాడు, నన్ను తిరిగి పునరుద్ధాన మహాప్రభావంతో పరలోక రాజ్యం తీసుకెళ్తున్నాడు. ఎందుకే తెలుసా? భూమి పుట్టకముందే నేను పరలోక రాజ్యంలో ఉన్నాను కాబట్టి, నేను దేవుని కుమారుని కాబట్టి, నేను నశించి ఇష్టం లేక నేను ఎన్ని రకాలుగా విన్యాసాలు చేసిన, నా పాపాలను భరించి, నా శాపాలను భరించి, నాకు విమోచనిచ్చి నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తున్నాడు. ఆయనే నా రక్షకుడు, ఆయనే నా విమోచకుడు. అంచేత నా ప్లేరా, మరి ఒక్కసారి చీకట్లోంచి గొప్ప వెలుగులో ప్రవర్శించిన వారు ఎవరు తెలుసా? దేవుని ఎవరైతే తెలుసుకుంటారో, దేవునికి ఎవరైతే లోబడతారో, దేవుని ఎవరైతే ప్రేమిస్తున్నారో. అంచేత మీరందరూ కూడా గొప్ప దేవుని ప్రేమించినప్పుడు మీకు కరుణా భయం లేదు, దరిద్ర భయం లేదు, దుఃఖ భయం లేదు. ప్రార్థన చేసుకుందామని. కనికరం గల మహారాజు నీకు వందనాలు చేసిన బాబు, అబ్రహాముని ఒక జ్యోతిగా మాకు ఇచ్చావు. అబ్రహాం ప్రభా ఇజ్రాయిల్కి తండ్రిగా ఉన్నాడు, అబ్రహాం ఇస్మాయిల్కి తండ్రిగా ఉన్నాడు, మాకైతే మార్గదర్శిగా ఉన్నాడు. కనుక అంతవరకు ఆయన యొక్క ఆలోచనలు, ఏ విధంగా దేవుని స్తుతించాడు, ఏ విధంగా దేవునికి లోబడ్డాడు, ఏ విధంగా ఈ లోకంలో ప్రభా సమాధానకరమైన జీవితంలో సాగిపోయాడు, ఏ విధంగా తన వంశానికి కర్తగా ఉన్నాడు, మేము కూడా అబ్రహాము నమ్ముకున్నట్లుగా మేము కూడా మిమ్మల్ని నమ్ముకుని సకల విషయం గణనమై శక్తిమంతులమై భూలోకంలో ఆనందయాత్ర చేస్తూ తిరిగి పునరుద్ధాన మహాప్రభావంతో నిత్యానందభర్తలుగా నిత్య రాజ్యంలో ప్రవేశించే వారు మమ్మల్ని సిద్ధపరచమని నీ పాదాలు సమర్పిస్తూ యేసునామమున బతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు మీకు అందరికీ శుభం కలుగును గాక. ఆమేన్. వాక్యాన్ని వినికిడి రాసించుగాక. యెహోవాకు సరిస్తున్నామే.